హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవి డైరీ ఫామ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రామ్ సింగ్ పాండ్వాన్ వాళ్ళ డైరీ ఫామ్లో ఫీడింగ్ ప్లాన్ ఎలా ఉంటుంది అనేది మనం చెప్పబోతున్నాం. వీడియో అయితే మీకు చాలా ఉపయోగపడుద్ది. ఇంత క్లారిటీగా నాకు తెలిసి ఎవరు చెప్పుండరు ఏమేమి ఫీడ్ వాడాలి మంచి మిల్క్ రావాలంటే. ఇది చూడొచ్చు, ఈ గేదెలన్నీ ఇప్పుడు మనకి ఆ ఫీడ్ తినే మనకి ఇంత మిల్క్ ఇస్తున్నాయి. వీడియోని అయితే లైక్ చేయండి అండి, మీకు హెల్ప్ అవుతుంది. షేర్ కూడా చేయండి. ఈ మధ్య చాలామంది మనకి తక్కువలో ఇప్పిస్తాను, 6 లీటర్లు మనకు ఆడిస్తాయి అని చాలామంది 80,000 90,000 వస్తున్నాయి. ఆ గేదెలన్నీ మనకి ఏమంటారు, బ్రీడింగ్కి పనికిరావు. ఇటువంటి గేదెలు తీసుకుంటే మనకి ఏమంటారు, బ్రీడింగ్ చేసుకోవచ్చు. మీకు అది వేరే టాపిక్. నేను ఇప్పుడైతే ఫీడ్ గురించి అయితే చెప్తాను. ఆ గేదెలు అక్కడే 6 కేజీలు ఇస్తే మన కాడే ఎంత ఇస్తాయి మీరే ఆలోచించుకోవాలి అవన్నీ. ఇప్పుడు మనం ఫీడ్ విషయానికి వస్తే ఈ వీడియోలో చూడవచ్చు. మనకి పైన అయితే సాల్ట్ అండి, సాల్ట్ పత్తి గింజలు. సాల్ట్ ఒక గేదెకి వచ్చేసి మనకి 50 గ్రామ్స్ సాల్ట్, పత్తి గింజలు వచ్చేసి 252 పర్ టైం. 250 గ్రామ్స్ టు 200 గ్రామ్స్ పత్తి గింజలు పడతాయి. ఇవి వాళ్ళు ఒక 4-5 గేదెలకి ఉడకబెడతారు. దాని కింద గోధుమలు కూడా ఉంటాయండి. గోధుమలు ఒక నూకగా వేసి ఉడికించి పెడతారు. ఈ రెండు అవి 1.5 నుండి 2 గంటల వరకు ఉడుకుతాయి. మీకు క్లారిటీగా అండి, ఉడికేది సహా అంతా మీకు క్లారిటీగా ఒక ఐడియా ఉండాలని ఈ వీడియో తీయడం జరిగింది. మనకి వీళ్ళు నైట్ ఉడికించి దాన్ని ఆరబెట్టి మార్నింగ్ అని సాయంత్రానికి వాడుకుంటారు. అది చూడొచ్చు. గోధుమలు, పత్తి విత్తనాలు, దాంతోపాటు ఒక 50 గ్రాముల బర్రెకి ఉప్పు. అది వచ్చి చూడొచ్చు. గోధుమలు బరకగా ఆడించి ఉడకబెట్టి పెడతారు. అలా పెట్టడం వల్ల మనకు తొందరగా ఈజీగా డైజెస్ట్ అయ్యిద్ది. దీంతోపాటు పత్తి చెక్క, శనగ నున్న, ఈ రెండు నీళ్ళలో నానబెడతారు. ఈ రెండింటిని నీళ్ళలో నానబెట్టుకొని ఇస్తారు. అది వచ్చేసి పక్కన టబ్లో ఉన్నది పత్తి చెక్క, శనగ నున్న నానబెట్టింది. ఇది వచ్చేసి గోధుమలు, పత్తి విత్తనాలు ఉడకబెట్టింది. ఈ రెండింటిని కలిపి చూడొచ్చు. మన అది వీడియోలో క్లారిటీగా ఉంటుంది ఎలా కలుపుతారో. ఇది వచ్చేసి మనం నైట్ తీయడం జరిగిందండి. అది ఉడికిన తర్వాత కొద్దిగా ఒక 2 గంటలు ఆరబెట్టి గేదెకి కలిపిచ్చేస్తారు. ఇది వచ్చేసి మనకి తావు రామ్ సింగ్ దగ్గర వాళ్ళ డైరీ ఫామ్లో ఫీడ్ ప్లాన్ అండి. అది చూడొచ్చు. దాన్ని ఆ రెండింటిని కలిపేస్తారు. చాలా బలం అండి. అలా పత్తి విత్తనాలు, గోధుమలు, పాలు ఏమంటారు మంచిగా తయారవుతాయి ఈ ఫీడ్ ఇవ్వడం వల్ల. చాలా మంచి డైట్ ప్లాన్ ఇది. అది చూడవచ్చు. ఆ విధంగా కలిపి ఇచ్చేస్తారు గేదెకి. ఇప్పుడు వచ్చేసి మన దీంట్లో 4 రకాలు వాడారండి. పత్తి విత్తనాలు, గోధుమ నూక, శనగ నూక, పత్తి చెక్క. మీకు వీడియో అయితే క్లారిటీగా ఉందనుకుంటున్నాను. వీడియోని అయితే లైక్ చేయండి అండి. ఈ డైట్ ప్లాన్ మీకు నచ్చితే మీకు హై మిల్క్ గేదెలకు కూడా వాడుకోవచ్చు ఈ డైట్ ప్లాన్. జై హింద్.